బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్ అలాగే రాజీవ్ పోలీస్ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీసులు 2 రోజుల పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకొని శిరీష కుకునూర్పల్లి ఎస్ఏ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో జరిగిన ఘటనలను పునర్విచారించారు. రాజీవ్, శ్రవణ్ శిరీషను హింసించడం వల్ల ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో స్పష్టం కావడంతో వీరిపై అదనంగా మరో 3 సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 16న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారో కస్టడీలోనూ అవే విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడుతుండటం కల్లారా చూశామని వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అన్నదానికి లేదన్న సమాధానమే ఇచ్చారు. ప్రియురాలు తేజస్వినిని వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీషను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసిన విషయం వాస్తవమేనా అని రాజీవ్ను ప్రశ్నించగా వారిద్దరినీ దూరం చేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. కస్టడీలో భాగంగా రాజీవ్, శ్రవణ్లను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 1:40 ప్రాంతంలో హైడ్రామా మధ్య కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు మీడియాకు ఉప్పందించి అక్కడ పరీక్షల అనంతరం మీడియా కళ్లుగప్పి అడ్డదారిలో కుకునూర్పల్లికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకునూర్పల్లిలో అక్కడి పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. 10 నిమిషాలు అక్కడ ఉంటే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, విషయం బయటకు పొక్కితే ప్రజలు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించడంతో బంజారాహిల్స్ పోలీసులు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ బయట నుంచి తిరుగుముఖం పట్టారు. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ ఇదేనా, ఈ స్టేషన్ వెనకాల ఉన్న క్వార్టర్స్కు వచ్చారా, ఎక్కడి నుంచి వెళ్లారు అనే వివరాలను స్టేషన్ బయటే నిందితులను అడిగి నిమిషాల్లోనే అక్కడి నుండి వెనుదిరిగారు. తెల్లవారుజామున 5:30 మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులే మీరంటే హడిలిపోతున్నారు, మిమ్మల్ని స్టేషన్లోకి రానిస్తే తమ ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు, ఏం బతుకురా మీది అంటున్నారు నెటిజన్లు.